రైతాంగానికి నష్టపరిహారం వెంటనే, వరదల్లో నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం వెంటనే ఇవ్వాలి. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను వెంటనే, అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను వెంటనే ఇవ్వాలి. ప్రభుత్వం నెలకు 1200 రూపాయలు చొప్పున నిరుపేద కార్మికులకు, ఆటో డ్రైవర్లకు నెలకు 1200 చొప్పున వెంటనే, ఉపాధి హామీ కూలీలకు నెలకు 1200 చొప్పున వెంటనే, ఉపాధి హామీ కూలీలకు నెలకు 1200 చొప్పున వెంటనే చెల్లించాలి. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి వెంటనే, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి వెంటనే కేటాయించాలి. ఇందిరమ్మ ఇళ్లను అర్హులైన పేదలందరికీ, అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను వెంటనే వర్ధిల్లాలి. సిపిఎంఎల్ మాస్ లైన్, సిపిఎంఎల్ మాస్ లైన్ తక్షణమే అమలు చేయాలి. ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలను వెంటనే, ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలను వెంటనే, ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను వెంటనే పోరాడదాం. 6 గ్యారంటీలు అమలయ్యేంత వరకు, పోరాడదాం. 6 గ్యారంటీలు అమలయ్యేంత వరకు, 6 గ్యారంటీలు అమలయ్యేంత వరకు. పిల్లారా, ఈరోజు మా పార్టీ సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సూర్యాపేట కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 హామీలను వెంటనే అమలు చేయాలని, అదేవిధంగా పంట నష్టపోయిన రైతులకు 10,000 కాదు 40,000 యుద్ధ ప్రాతిపదికన ఇవ్వాలని, అదేవిధంగా గత 6 సంవత్సరాల నుండి ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేస్తూ గుడిసెలేసుకొని నివసిస్తున్న పేదలకు శాశ్వత పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ధర్నా చేస్తూ ఉన్నాం. కలెక్టర్ గారు స్పందించి తక్షణమే డిమాండ్లు నెరవేర్చాలని, అదేవిధంగా 6 గ్యారెంటీల అమలుకై ప్రభుత్వానికి నివేదిక పంపాలని, అదేవిధంగా పంట నష్టపోయిన రైతులు సుమారుగా సూర్యాపేట జిల్లాలో 25,000 ఎకరాలు ఉన్నాయి. ప్రతి ఎకరాకు 40,000 యుద్ధ ప్రాతిపదికన అందించాలని చెప్పేసి డిమాండ్ చేసి కోరుతా ఉన్నాం. మీరు గనక ఈ డిమాండ్లను నెరవేర్చకపోతే మా పార్టీ అనేక పోరాటాలు చేస్తూ డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. కామ్రేడ్స్, నా పేరు పేర్ల నాగయ్య, సిపిఎంఎల్ మాస్ లైన్ జిల్లా కమిటీ సభ్యుని. ఈరోజు జిల్లా కలెక్టర్ ఆఫీసు ముందు ధర్నా కార్యక్రమం అనేది రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జరుగుతూ ఉంది. ప్రధానంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 హామీలను ఇంతవరకు కూడా, అంటే దరిదాపు మళ్ళా డిసెంబర్ 9 వస్తే 3 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా వాళ్ళు పెద్ద సంబరాలు చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. నువ్వు సంబరాలు చేసుకునే ముందు ఈ 6 గ్యారంటీలను అమలు చేసినవా, ఎందుకు అమలు చేయట్లేదు అని చెప్పి మనం డిమాండ్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఒకటి, నిరుద్యోగులకు వృత్తి ఇస్తామని చెప్పి అన్నావు, ఇంతవరకు ఇవ్వలేదు. వికలాంగులకు పెన్షన్లు పెంచుతానని చెప్పి అన్నావు, ఇంతవరకు పెంచలేదు. ప్రతి మహిళకు నెలకు 2,500 ఇస్తానని చెప్పి అన్నావు, ఇంతవరకు ఈరోజు ఇవ్వలేదు. తర్వాత ఉపాధి హామీ కూలీలకు నెలకు 1,200 చొప్పున ఇస్తానని చెప్పి అన్నావు, ఇంతవరకు ఇవ్వలేదు. ఆ 1,200తో పాటుగా ఇంకొక 1,200 పెంచి 2,400, నెలకు 2,400 ఉపాధి హామీ కూలీలు అందరికీ కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. 3 ఎకరాల లోపున్న రైతులందరినీ కూడా ఉపాధి హామీ కూలీలుగా గుర్తించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. సంవత్సరానికి 200 పని దినాలు కల్పించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ అన్ని రకాల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పార్టీ ఆధ్వర్యంలో పోట్లాడతామని చెప్పి కూడా ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. నువ్వు సంబరాలు చేసుకునే ముందు ఖచ్చితంగా ఈ 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి, అప్పుడు మాత్రమే నువ్వు సంబరాలు చేసుకుంటే దానికి ఒక అర్థం ఉంటుంది తప్పితే, లేకపోతే నీ పార్టీ గొప్పలు చెప్పుకొని నువ్వు పెద్ద కాగితపులిగానే మిగిలిపోతావు తప్పితే ప్రజల పక్షపాతి కావని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.